తులారాశి తులారాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ తులారాశి వాళ్ళు డిప్లొమాటిక్ అనమాట. డిప్లొమాటిక్ అంటే ఏంటండి? రాజకీయ నాయకులకి ఎక్కువ ఉంటుంది ఆన్సర్. నొప్పించరు, తర్వాత అవతలను బాధ పెట్టరు, వాళ్ళ పనులు మాత్రం చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు చేస్తాం చేస్తాం అంటూ ఉంటారు, చేయరనమాట. అది మన దగ్గర నుంచి పనులు ఆపుకుంటూ ఉంటారు. ఆ విధంగా తులారాశి ప్రజలు హైలీ డిప్లొమాటిక్. నెంబర్ 2, వీళ్ళకి ఏంటంటే వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది. స్ట్రైట్ చెప్పదలుచుకునే స్పష్టంగా చెప్తారు, బాగానే ఉంది. నోటి దురద కూడా ఉంటుంది, దానివల్ల కొంత స్నేహాలు పాడు చేసుకుంటారు వీళ్ళు. అది కాకుండా వీళ్ళు ఏంటంటే ఎవరైనా అవతల ఏదైనా చెప్తే ఎటువంటి తెడ్డంగా తీసుకుంటారనమాట. అంటే రివర్స్ గేర్ అనమాట. ఏదైనా ఎస్ అని మనం చెప్తే వాళ్ళు నెగిటివ్గా తీసుకుంటారు. ఇది ఒకటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ లక్షణం. ఇది పోగొట్టుకుంటే సరిపోతుంది. తర్వాత దే ఆర్ న్యాచురల్ పీస్ మేకర్స్. సహజంగా శాంతిని కోరుకుంటారు. శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రాశి 7వ రాశిలోకి వస్తుంది. మరి దీనికి అధిపతి శుక్రుడు. వజ్రము వీళ్ళు కనుక ధరించినట్లయితే మంచిది. మరి అలాగే ఈ 6 అనేటటువంటిది వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య. అండ్ వీళ్ళు ఎలా ఉంటారండి? టాక్ట్ఫుల్గా మాట్లాడతారు. అందులో టాక్టిక్స్లో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్లో కూడా డిప్లొమాటిక్ ఉంటారు వాళ్ళు. భార్య పిల్లల దగ్గర డిప్లొమాటిక్, స్నేహితులతో డిప్లొమాటిక్, తల్లిదండ్రులతో డిప్లొమాటిక్, గ్రూప్స్లో ఉన్నప్పుడు. ఇది వీళ్ళ యొక్క ప్రత్యేకత. కానీ అలాగని చెప్పి వీళ్ళు చెడ్డవాళ్ళ అంటే కాదు, ఫెయిర్గా ఉంటారు వీళ్ళు. అండ్ వీళ్ళకి ఏంటంటే జస్టిస్, న్యాయం కావాలంటారు ప్రతి విషయంలో కూడా. న్యాయం ఎక్కడ వస్తుందండి? కలుషిత ప్రపంచంలో. మరి ఈ యొక్క ఐడియలిస్టిక్గా, ఆదర్శవంతంగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారండి? బ్రైటర్ సైడ్ ఆఫ్ ద లైఫ్ని చూసుకుంటూ ఉంటారు. ప్రతి మనిషి యొక్క మంచి లక్షణాలను వెతుకుతూ ఉంటారు. జీవితంలో బ్రైటర్ సైడ్ చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. తర్వాత సోషల్గా ఉంటారు అందరితో కలిసి. అలాగే క్లవర్, ఇంటెలిజెంట్గా ఉంటారు. తర్వాత ఇండెసిసివ్, నిర్ణయాలు తీసుకోలేరు వీళ్ళు. ఆ తర్వాత నాన్ కాన్ఫ్రంటేషనల్ అంటే గొడవలు పెట్టుకోవడం, ఇతరులను విమర్శించడం, వివాదాలకు దూరంగా నాన్ కాన్ఫ్రంటేషనల్గా ఉంటారు. తర్వాత సెల్ఫ్ ఎపిథింగ్, వాళ్ళ మీద వాళ్ళే జాలిపడిపోతూ ఉంటారు. ఆత్మన్యూనతా భావం ఎక్కువ ఉంటుంది. అలాగే ఇది వాయు రాశి కాబట్టి వాయువుకి సంబంధించిన రాశి. అందువలన వీళ్ళని బాగా పొగిడితే చాలా పొంగిపోతారు వీళ్ళు. తర్వాత లవ్, ప్రపంచం, ఇతరులందరినీ కూడా ప్రేమిస్తారు అనమాట. ప్రపంచాన్ని ప్రేమిస్తారు. కానీ వీళ్ళ యొక్క నోటి దురద వల్ల, నోటి దురుసుతనం వల్ల ప్రజలు భయపడిపోయి పారిపోతూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఇన్క్రెడిటబుల్లీ కోఆపరేటివ్, అందరికీ కూడా చక్కగా సహకారం అందిస్తూ ఉంటారు. ఫెయిర్ మైండెడ్గా ఉంటారు. ఓపెన్ మైండ్, ఏం మనసులో ఏం పెట్టుకోరు. ఆ తర్వాత ఫర్మ్గా ఏదైనా సరే వాళ్ళు ఒక దాన్ని నమ్మారంటే దానికి స్టిక్ అయి ఉంటారు. అండ్ సోషల్ కనెక్షన్ని కలిగి ఉంటారు. వీళ్ళు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ వీళ్ళ క్యారెక్టర్. అలాగే తెలివైన వాళ్ళు చుట్టూ. అండ్ దే హ్యావ్ లాట్స్ టు ఆఫర్. వీళ్ళకి చాలా మనం ఇవ్వాల్సింది చాలా ఉంటుందన్నమాట. సమాజం వీళ్ళకి ఇవ్వాల్సింది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ సమాజంలో చక్కగా సమాజానికి బాగానే ఖర్చు పెడుతూ ఉంటారు. మరి ఈ లిబ్రా వాళ్ళు ఎవరంటే సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22వ తారీఖు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఈ తులారాశికి చెందిన వాళ్ళు అవుతారు. వీళ్ళు చార్మింగ్గా, అందంగా ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటారు. అండ్ చక్కగా వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటారు అన్నమాట. ఆ తర్వాత మేకింగ్ థింగ్స్ ఆర్డర్లీగా, ఏ పనులైనా సరే ఆర్డర్లీగా, ఒక క్రమబద్ధంగా, ఒక ఆర్డర్ లాగా చేసుకుంటూ వెళ్తారు. అండ్ ట్రెడిషన్స్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఎస్థెటికల్లీ వెరీ ప్లీజింగ్ అనమాట వీళ్ళు. అండ్ వాళ్ళు బ్యాలెన్స్ కోసం దాని వెంటపడి చేస్తారు, బ్యాలెన్స్ చేయడం కోసం దేనైనా. అండ్ సెల్ఫ్ ఇంటెలిజెంట్ యాజ్ దే ఆర్ జనరస్, ఈక్వాలిటీ కోసము, సమానత్వం కోసము. తర్వాత తన స్వయం ప్రతిభతో ఇతరులకి హెల్ప్ చేయాలని వాళ్ళ దయా స్వభావం ఉంటుంది కాబట్టి కాస్త పని చేయగలుగుతారు. వీళ్ళు ఎక్కువ కింగ్స్ అండ్ క్వీన్స్ అవుతారు. వీళ్ళు ఎందులో కింగ్స్ అండ్ క్వీన్స్ అంటే కాంప్రమైజ్ చేయడంలో. అండ్ ఇద్దరు కొట్టుకు చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి వీళ్ళు చక్కగా శాంతిని, పీస్ని తీసుకురాగలుగుతారు. అందువలన వీళ్ళని గొప్ప నాయకులుగా, గొప్ప అవడానికి అవకాశం ఉంటుంది. గొప్ప ఫ్రెండ్స్ ఉంటారు, మంచి పార్ట్నర్స్ ఉంటారు. వీళ్ళ యొక్క స్వభావమే వాళ్ళని తెచ్చిపెడుతుంది. అండ్ పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళకి అప్లై అవుతాయి. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్స్లో వీళ్ళ ఈ లక్షణాల వల్ల గొప్పగా ఎదుగుతారు.
తర్వాత ఈ లిబ్రాస్ అందరూ కూడా, ఈ తులారాశి వాళ్ళంతా కూడా ఎక్సైటింగ్ పీపుల్. వీళ్ళు దేనికైనా సరే తొందరగా చేయాలి, ఆతృత ఉంటుంది. అందువల్ల ఇతరులందరూ కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళ యొక్క ట్రైట్స్ ఎలా ఉంటాయంటే సెన్స్ ఆఫ్ ఫెయిర్నెస్, నిజాయితీగా ఉండడము. ఆ తర్వాత అవుట్ గోయింగ్ నేచర్, బయట చక్కగా ఏదైనా ఎక్స్పోజ్ చేయడము, మాట చెప్పదలుచుకున్నది చెప్పడము, బయట తిరగడము, ఇవన్నీ కూడా వీళ్ళకి ఇష్టం. ఎంతసేపు ట్రావెలింగ్లు, ఫంక్షన్స్, పార్టీస్ అంటే వీళ్ళకి చాలా ఇష్టం. అలాగే ఇదే కారణం అన్నమాట ఎందుకు ప్రజలంతా కూడా తులారాశి వాళ్ళని ఇష్టపడతారంటే ఇదే రీజన్. తర్వాత వీళ్ళ యొక్క మాటలన్నీ కూడా చాలా కేర్ఫుల్గా అండ్ కామన్ గ్రౌండ్లో వీళ్ళు ఎంతమంది ప్రజలతో ఉంటే వాళ్ళంతమంది ప్రజలతో వీళ్ళు చక్కగా మంచిగా ఉంటారు. ఇక ఫెయిర్నెస్కి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళది కూడా వింటారు అండ్ వాళ్ళ పట్ల ప్యాషనెట్గా, లవ్ అండ్ ప్యాషనెట్గా ఫ్రెండ్షిప్తో ఉంటారు, దయ కలిగి ఉంటారు. ఇవన్నీ సమస్త విషయాలు అన్నీ కూడా సమానంగా బ్యాలెన్స్గా ఉన్నాయా లేదా చూసుకుంటారు. అది ఒక గ్రూప్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఓన్లీ బ్రైటర్ సైడ్, గుంపులో గోవింద అన్నట్టు కాకుండా వాళ్ళ గుంపులో రకరకాల వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియా ఇస్తారు. అది ఏది చేయాలో, ఇంప్లిమెంట్ చేయాలో తెలియదు. మరి అటువంటిప్పుడు ఒక్క తులారాశి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కామన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి చక్కగా వాళ్ళని బ్రైటర్ సైడ్ ముందుకు వెళ్ళేలాగా చేయగలుగుతారు. ఆ తర్వాత అన్ని సిచ్యుయేషన్స్లో కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా ప్రజల్లో బెస్ట్ దాన్ని వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ గ్రేట్ ఇంటెన్షన్స్ ఉంటాయి వీళ్ళకి, గొప్ప ఆశయాలు. అండ్ ప్రజల కోసం వాళ్ళు దే థింక్ ద బెస్ట్ ఆఫ్ ద పీపుల్ అనమాట. అండ్ ఐడియాస్ కూడా, మంచి ఐడియాస్ వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. తర్వాత స్టార్టింగ్ కొత్త కొత్త ప్రాజెక్ట్స్, తర్వాత కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీళ్ళకి ఆసక్తి చాలా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రోవర్టెడ్ అనమాట, బయటికి వాళ్ళు లోపల కడుపులో దాచుకోలేరు, బయటికి ఎక్స్పోజ్, వాళ్ళకున్న భావాలు బయటికి చెప్పాలని చెప్పేసి బయట కోపంగా చెప్తూ ఉంటారు. అంటే దే ఆర్ మోర్ ఎక్స్ట్రోవర్ట్స్, దే ఆర్ నాట్ ఇంట్రోవర్ట్స్. తర్వాత వీళ్ళు దే లవ్ పీపుల్, బీయింగ్ విత్ పీపుల్ అండ్ దే లవ్ మీటింగ్ న్యూ పీపుల్. కొత్త కొత్త ప్రజల్ని కలవడం వీళ్ళకి ఇష్టము, ప్రజల్ని ప్రేమించడం వీళ్ళకి ఇష్టము. అందువలన కంపానియన్షిప్ ఉంటుంది, ఒకరికొకరు సహకరించుకుంటూ. అండ్ దే సరౌండ్ దెమ్సెల్వ్స్ విత్ ఇంట్రెస్టింగ్ పీపుల్. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇంట్రెస్టింగ్ పీపుల్తో వాళ్ళు మిళితమవుతూ ఉంటారు. అండ్ ఒకళ్ళొకళ్ళు కొత్త కొత్త విషయాలు, వాళ్ళు కనిపెట్టిన ఆవిష్కారాలన్నీ కూడా ఒకళ్ళొకళ్ళు పంచుకుంటూ ఉంటారు. అందువల్ల సోషల్గా ఉండడం వల్ల వీళ్ళు మోస్ట్ ఫండమెంటల్ ఎలిమెంట్ కాబట్టి వీళ్ళ పర్సనాలిటీ చాలా ఉన్నతంగా ఉంటుంది. వీళ్ళు జోకులు వేస్తుంటారు, దే ఆర్ విట్టి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది, స్మార్ట్, తెలివిగా ఉంటారు. అండ్ ఎక్సలెంట్ కన్వర్సేషనలిస్ట్స్. ఆ కన్వర్సేషన్స్ చేయడంలో సంభాషణ చాతుర్యం అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి. అండ్ దే హ్యావ్ యాక్టివ్ ఇమాజినేషన్స్, వాళ్ళకి చాలా యాక్టివ్ ఇమాజినేషన్స్ ఉంటాయి, ఊహా శక్తి చాలా ఎక్కువ వాళ్ళకి. అండ్ క్విక్ ఆన్ దేర్ ఫీట్ విచ్ మేక్స్ దమ్ గ్రేట్ కంపెనీ అండ్ గ్రేట్ ప్రాబ్లమ్ సాల్వర్స్. వీళ్ళు ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాళ్ళు సత్వరము వాళ్ళు పరిష్కారం చేయగలుగుతారు అన్నమాట. అలాగే నెగిటివ్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్నెస్ ఉంటుంది వీళ్ళల్లో. లిబ్రా వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్ పార్ట్ ఆఫ్ వాట్ మేక్స్ దెమ్ హూ దే ఆర్. అన్నీ కూడా ఇండెసిసివ్ నేచర్ ఉంటుంది వీళ్ళు. ఇదే విషయం పట్ల డెసిషన్స్ వీళ్ళు తీసుకోలేరు అనమాట. బ్యాలెన్స్ని లవ్ చేస్తారు కాబట్టి మరి ప్రోస్ అండ్ కాన్స్ని తీసుకొని గంటల తరబడి ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది దానిపైన వీళ్ళు పరిశోధన చేస్తూ తర్జన అవుతూ చిన్న చిన్న డెసిషన్స్ కూడా ఎక్కువ కాలాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ప్లీజ్ చేయాలని కోరుకుంటారు. అండ్ దే హ్యావ్ ట్రబుల్ కమిటింగ్ టు వన్ థింగ్ ఆర్ అనదర్. వీళ్ళకి ఏంటంటే ట్రబుల్ వస్తూ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత ఇన్కాన్సిక్వెన్షియల్స్గా వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. చిత్త 3, 4 పాదాలలోను, స్వాతి 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు. మరి వీళ్ళంతా కూడా కామ్గా ఉండేటటువంటి వ్యక్తులు, ఆనెస్ట్గా ఉండేటటువంటి వ్యక్తులు, మరి చక్కగా మంచి మీడియేటర్స్గా వీళ్ళు, మంచి మధ్యవర్తులుగా వీళ్ళు వ్యవహారం చేస్తారు. అండ్ వీళ్ళంతా కూడా ఆర్గ్యుమెంట్స్లో బ్రహ్మాండంగా చేయగలుగుతారు వీళ్ళు.
అండ్ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని చెప్పాను. మరి వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇరిటేషన్ కూడా అట్ ద సేమ్ టైం ఉంటుంది అనమాట. అండ్ దే ఆర్ వెరీ అట్రాక్టివ్గా ఉంటారు. అండ్ దే కెన్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ మెన్ వెరీ స్మూత్లీ. వాళ్ళు స్మూత్గా వాళ్ళ యొక్క కన్వర్సేషన్ని ఇతరులకి వాళ్ళ యొక్క చెప్పదలుచుకున్నది స్మూత్గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఒక గ్రూపులుగా వెళ్ళడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అందువలన ఎక్కువ మంది ప్రజలతో వాళ్ళు సోషల్ బీయింగ్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ మంది గ్రూపుతో వెళ్ళాలన్నమాట. అందువల్ల వాళ్ళు రెస్ట్ తీసుకోవాలని ఎక్కువ కోరుకుంటారు. ఎంతసేపు రెస్ట్. తులారాశి వాళ్ళని చూడండి, ఎప్పుడు పడుకోవడం రెస్ట్ కావాలి వాళ్ళకి. అందువలన వీళ్ళు ఏంటి, విక్టరీ అండ్ ఫెయిల్యూర్ అదే విధంగా వీళ్ళకి వస్తుంది. కష్టపడితేనే కదా మరి సక్సెస్ వచ్చేది. మరి రెస్ట్ తీసుకున్నప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది కదా. అలాగే దే రిసీవ్ బోత్ విక్టరీ అండ్ ఫెయిల్యూర్ ఇన్ ద సేమ్ మేనర్. వాళ్ళ పుస్తకాలు చదవడం అన్నా ఇష్టము, తర్వాత మ్యూజిక్ వినడం అన్నా ఇష్టము. వాళ్ళు ఇతరులు చెప్పేదానికి అగ్రి కారు వాళ్ళు. అండ్ ఆ ఇతరుల యొక్క అభిప్రాయాలని వాళ్ళు గౌరవించారు, అంత తొందరగా ఒప్పుకోరు అన్నమాట. ఇప్పుడు ఒకటి చెప్తే రైట్ అని చెప్తే వాళ్ళు రాంగ్ అని చెప్తారు. అలాగే ఒకటి రాంగ్ అని చెప్తే వాళ్ళు రెండోది రైట్ అని చెప్తారు. మరి వీళ్ళ డెసిషన్స్ ఏవైతే నిర్ణయాలు ఉంటాయో అవన్నీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల వీళ్ళు షార్ట్ అండ్ పొట్టిగా ఉంటారు. అండ్ వాళ్ళు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. అండ్ బిజినెస్ చేయడంలో చాలా వాళ్ళు బ్రహ్మాండంగా మంచి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల డొనేషన్ డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి చక్కగా హెసిటేట్ చేయరు, వాళ్ళ డబ్బులు దాన ధర్మం ఉంటుంది. అండ్ ఆర్ట్స్ అండ్ ఆర్టిస్టిక్ స్కిల్స్ బాగా ఉంటాయి వీళ్ళకి. అండ్ దే కెన్ గివ్ గుడ్ సజెషన్స్ టు దేర్ ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్కి మంచి సజెషన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. అండ్ దే కెన్ మేక్ అదర్స్ టు యాక్సెప్ట్ దేర్ వర్డ్స్. ఇతరుల యొక్క వర్డ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. వీళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఒప్పుకునేలాగా వాళ్ళని మౌల్డ్ చేసుకోగలుగుతారు. ఓన్లీ బ్యాడ్ థింగ్ ఏంటంటే హైలీ సక్సెప్టబుల్ ఫర్ కాంటాజియస్ డిజీజెస్. వీళ్ళు కాంటాజియస్ డిజీజెస్కి వెంటనే, అంటే అంటువ్యాధులకి వెంటనే తొందరగా గురవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళు. అందువల్ల దే ఆర్ బార్న్ టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు పుట్టుకతోనే. అండ్ ఇతరులని జడ్జి చేయడంలో వీళ్ళ నైపుణ్యం కలిగి ఉంటుంది. తర్వాత వాళ్ళు ఫియర్లెస్గా, భయం లేకుండా నువ్వు ఇలాంటి వాడు, నువ్వు మంచోడు, నువ్వు చెడ్డోడు అని చెప్తారు. మరి పెయింటింగ్లో వీళ్ళు చాలా బాగుంటారు. అండ్ ఫుడ్ లవర్స్ అని ముందే చెప్పాను. అండ్ దే ఆర్ గుడ్ అట్ ఎడ్యుకేషన్ దగ్గర బాగుంటుంది. అండ్ సైంటిఫిక్ ఫీల్డ్ వీళ్ళకి మంచిగా సరిపోతుంది. శుభమస్తు.